ఐగుప్తులో నుండి తోడుకొనుకోవడం ఎంతటి వాడనో అంటున్నాడు. చూడండి అక్కడ మోషే ఆలోచన దేవుడు ఆలోచన ఇద్దరు మనుషులు కలవటల్లా. నేను ఎంతటి వాడినయ్యా, వాస్తవం జీవనే ఏం చేయలేదు. మరొక నుంచి మారిపోయి వచ్చావు. అడవిలో నానా బాధలు పడి ఎట్లాగో బ్రతికి తన మామయ్య నుండి ఇంద్రుడికి చేయడం. మనుషులు ఒట్టివాడు, మనుషుల ఆలోచనలు బట్టివి, మనుషుల ప్రణాళికలు బట్టివి. ఆయనకి వేరుగా చేసే ఈ దేవుడు లేకుండా చేసే ఏదైనా నీ జీవితంలో నువ్వు ఏమి ఫలించలేవు, సాధించలేవు, వేస్ట్. కనుక ఇక్కడ దేవుడు చెప్పడము, ఆయన వ్యతిరేకించున్నాము. ఇంకా చూడండి ఇక్కడ ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోతే 4వ అధ్యాయంలో కూడా చదువు మొదటి వచనం దగ్గర నుంచి అందుకు మోషే చింతగించుము, వారు నా మాట వినరు. చాలా దేవుడు ఏంటి ఎలాగైనా మోషే ద్వారా మనం విడిపించాలని దేవుడి యొక్క ఆలోచన, దేవుడి ప్రణాళిక. కానీ మోషే మాత్రమా సాగులు చెప్తా ఉన్నాడు. వాళ్ళు నన్ను నమ్మరు అంటాడు. ఏమంటే 10వ వచనం చదువుతా, నీకేమంటాడు? 4వ అధ్యాయం. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నేను నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పలని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాడినేమి, చెవిటివాడినేమి, దృష్టి గలవాడినేమి, గ్రుడ్డివాడినేమి పుట్టించిన వాడెవడు? నేను నైతుడినయ్యా, నేను మాట్లాడినయ్యా, నేను వెళ్ళలేనయ్యా, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. అవన్నీ నీకు తెలుసు. నువ్వు నైతుడు, గుడ్డుడు, కూలుడు, పనికిరుడు, ఇచ్చినవు, అదంతా ఆయనకి తెలుసు. నీ స్థితి తెలుసు. వాస్తవానికి మనిషి జీరో. మళ్ళా చెబుతున్నాను, మనుషులు జీరో, గాలి బుడక, ధూళి దుమ్ము మానవుడు. ఏ మానవుడికి దేవుడు తోడై ఉంటాడో అతడు అద్భుతాలు చేస్తాడు, అతడు ఏదైనా చేయగలడు. ఎందుకంటే నాకు వేరుగా ఉంటే మీరేమీ చేయలేరు అని అంటాడు. అలాగే అపోస్తలుడైనటువంటి పౌలు గారిని కూడా ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 12-13 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12-13. దీన స్థితిలో ఉండటం నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండటం నేను ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యాలలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకున్నా. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. చూడండి, అపోస్తలుడైన పౌలు గారి యొక్క అనుభవాలు చాలా అద్భుతమండి. దేన స్థితిలో ఉండటము నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు. ఒక్కొక్కరు జీవితాలు దయానంద గారు కూడా చెప్తా ఉంటాడు, నా జీవితం ఆయనతో పంచుకున్నాడు, ఆయన జీవితం నాతో పంచుకుంటాడు. ఇన్ని బాధపడ్డారంటే నేను కూడా రిక్షాదొరికిందయ్యా, ఇప్పుడు కళ్ళు బాగా చేసుకెళ్ళేవాడని చెప్తాడు ఆయన. నేను వాళ్ళ బంధువులు ఇంటికాడ వ్యక్తిశాఖ బానిసగా నిద్రాహారం లేకుండా చేసేదయ్యా, నా చేతిలో వాటర్ ఉన్నప్పుడు పుచ్చిపోయి అని చెప్తాడు. దేన స్థితి ఎరును, సంపన్న స్థితి. దయానందం గారు కాదు, నేనే కాదు, మీరు అందరూ ఎరుగుదు. కడుపు నిండి ఉండే స్థితి మీకు తెలుసు, ఆకలి గురి ఉండే స్థితి కూడా మీకు తెలుసు. అయితే ఇక్కడ ఏమంటాడు? నన్ను బలపరచువాని అంటే నేను సమస్తము చేయగలను. ఏదైనా చేయాలంటే ఆయన నాకు తోడుగా ఉండాలి. ఆయనతో కలిస్తే, ఆయన నన్ను బలపరిస్తే నేను ఏదైనా చేయగలను. నిజంగా మన
మనం ఆలోచించుకుంటా ఉంటే చాలా అద్భుతాలండి. నా జీవితంలో నేను చాలా ఆశ్చర్యంగా అసలు నా సాక్ష్యం పంచుకోవడానికి అయినా కొద్ది సమయం ఉంది కాబట్టి చెప్తాను. చాలా కష్టాలు అనుభవించాను, ఏం చెప్పరు కానీ ఓ ఒక కష్టమో ఒక బాధ, ఈ చేతులు ఎన్ని కష్టాలు పడ్డాయో. ఆ, ఒక ఆఫీసులో గడ్డి కరువు, రాయలసీమలో గడ్డి కరువు వచ్చింది. ఇట్లాగే వర్షాలు లేక పశువులు ఎండిపోయి చచ్చిపోతున్నాయి. మన రాష్ట్రంలో వచ్చి గడ్డి పెట్టుకొని ఆ గడ్డి వేలిక చేసి 3 మోపులు కలిపి ఇంత చిన్న వేలైంది అనమాట. నొక్కేస్తుంది నా గట్టిగా. దానికి మేస్త్రిగా దానికి చెక్క కొట్టాలి. దానికి నేను చదువుకున్నాడు కావాలి, నన్ను తీసుకెళ్ళాడు. నేను 8 మందిని వేసుకొని వెళ్ళాను. ఒక నెల చేశాను. ఒకరోజు డబ్బులు లెక్కేసి 8 మందికి 800 వచ్చింది. ఆ రోజుల్లో 100 రూపాయలు అంటే ఈ రోజుల్లో 2000. 800 ఇవ్వాల్సిన ఆఫీసులు 900 ఇచ్చాడు. నేనేం చేశాను, లెక్కేసేసి అసిస్టెంట్ డైరెక్టర్, ఆఫీసర్ గారు అనుకుంటా ముగ్గురు ఏదండి ఒక 100 ఎక్స్ట్రా ఇచ్చావని ఆయన ఇచ్చేసాను. ఆశ్చర్యపోయాడు ఆయన. వేస్తే నమ్మకస్తులు అనేసరికి ఆఫీసర్ గారు నా వైపు చూశాడు ఒకసారి. సరే, ఒక సంఘటన అండి. వర్షం వచ్చింది, భయంకరమైన వర్షం. ఆ రోజు ఆఖరి రోజు వీళ్ళన్నీ తడిసిపోయాయండి. హ్యాండ్ బెయిలింగ్లని 5-6 కోట్లు కలిపి తెలుపుగా హ్యాండ్ బెయిలింగ్ చేస్తారు. అది ఒక 10 మంది ఇచ్చే కానీ లేకపోవడం తడిసేసరికి నేను స్కూటీలో ఎక్కేసినట్టు మా వాళ్ళగారు బాబు వెళ్ళిపోయారు. ఆఫీసర్ భలే బాధపడుతున్నారు. ఏం చేస్తే ఇంతయ్య అసలు కూడా వెళ్ళిపోయారు. మాకు ఎవరేజ్ పెడతాయా, మా డిపార్ట్మెంట్ మాకు ఎవరేజ్ చేస్తారు, మా డిపార్ట్మెంట్ చెట్టు వస్తే ఆయన ఆయన చేతులు నలుపుకుంటా ఉంటాయని చెప్పారు. ఆయన పేరు వస్తుంది. సార్, మీ వాళ్ళు ఎవరంటే ఒక 10 మందిని నిలబెట్టాను. ఆయన పిల్లలు అందరూ పిలిచాడు. మొత్తం నాకు అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడుతున్నారు ఆ నెత్తి మీద దిగిపోతుంది, దాంట్లోకి వేగంగా వేసేస్తున్నాం అంటే కొన్ని ల్యాబ్స్లో పెద్ద ల్యాబ్ మీద 5-6 కోట్లు కట్టి తడిసింది. పోక నెత్తారు. తీసుకెళ్ళేసరికి చొరబడింది తలకాయ. వర్షానికి తడిసి వాళ్ళకి లాగేసరికి అయిపోయింది. తలకాయ ఆ వేగం గుర్తుకుంది. ఇది ఎప్పుడు పంచాలి మొత్తం పగిలిపోయింది. నెత్తుగా ఆఫీసర్ చూశాడు. చేసిన నేను వెంటనే జీవించి హాస్పిటల్ పంపించి కుండేపించి రాసిన తర్వాత అది పంపించిన వేగం ఆయన నన్ను ఎందుకంటే వేసే పదేవాడు ఆయన ఇది అవసరమైన మనకి రా. ఆయన ద్వారా నాకు ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. ఒక అటెండర్గా ఏదో అక్కడ పేడకళ్ళు ఊడుస్తూ బాగు పట్టుకుంటూ డాక్టర్ చేతులు నీళ్లు పోస్తుంది. తర్వాత ఏమైందంటే నాకు ప్రమోషన్ వచ్చింది అసిస్టెంట్గా. ప్రమోషన్ వస్తే కలెక్టర్ ఆఫీస్లో ఇట్లాగే కూర్చున్నారు. మొత్తం నా సర్టిఫికేట్ ఇచ్చేసారు. మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎందుకు సర్టిఫికేట్ ఇవ్వమంటారు. ఎప్పుడు లేదు, ప్రశ్న కాదు, కేంద్ర తాకెత్తుమే అన్నారు. మీరు చెప్పండి, దానికి కేంద్ర తాకెత్తు లేదు కావాలి. నేను కూడా అదే చెప్పాను. ఇంకొక ప్రశ్న చేసాడు ఆయన. గొర్రె తోకకి మేక తోక తేడా ఏంటి అన్నాడు. నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఈ 2 తోక ఉంటాయి కదా. భాస్కర్ శంకర్ ఆవేస్తున్నాడు. ఆమెలో కూర్చొని ఆయన వైపు చేశాడు. సీడెట్టి ఇట్టన్నాడు. ఆయన ఇట్టన్నాడు. వెంటనే నాకు అర్థమైపోయింది. గొర్రె తోక కింద పడుతుంది, మేక పైకి ఉంటుందన్నా. ఓకే శాబాష్, ఇది అన్నాడు. అయితే చూస్తున్న ఏమయ్యా, 10th క్లాస్ పాస్ అయ్యావా? నేను టైప్ కూడా పాస్ అయ్యాను. ఇదేంటి 74 అని ఉంది. ఇది ఇప్పుడేంటి ఆ రోజుల్లో చదువుతాం నేను అయ్యాల్సింది. ఇది క్వాలిఫైడ్ కాదు అయ్యా. నా గుండెలు అలసిపోయింది. క్వాలిఫైడ్ కాకపోతే టైప్ ఎలా పాస్ అయ్యాక సార్ టైప్ ఏదైతే తెలియదు. డియూ సర్టిఫికేట్ తీసుకురా. సీట్ కదుపు వచ్చేసి అసిస్టెంట్ అంటే ఒక డాక్టర్. వెంటనే ఆటో వేసుకొని కలెక్టర్ తీసుకెళ్ళారు. డియూ అని తీసుకెళ్తే ఏమంటే ఇదిగో దీనికి సర్టిఫికేట్ కావాలంటే క్వాలిఫైడ్ అయినట్టుగా అని అన్నారంటే. అందుకని ఆయన ఏమన్నాడంటే ఇవాళ లెక్కింపులు ఇప్పుడు
ఉత్సవం వచ్చే మన దేవుడు వచ్చారు వారం రోజుల నుంచి దేవుడు ఇప్పుడే ఇదిగో తీసుకెళ్ళాలి. దేవుడు కార్యాలండి, దేవుడు కార్యాలు నేను హెచ్చించాలనుకుంటే నేను వాడుకోవాలనుకుంటే నేను జీవితంలో చక్కకుండా కాబట్టి ఆ కాకి తీసుకొచ్చి అక్కడ తీసేసేయాలని క్లోజ్ అయిపోయింది. ఎప్పుడు ఆ ఉద్యోగం ఇచ్చి ఆయన అన్నాడు నాతో, ఒక 4 రోజుల నుండి వయసు అయిపోయింది కదా లక్కీ పిల్ల అన్నాడు. ఆయన తోడుగా ఉంటే అంతా లక్కీ. ఈ దినాలు ఈ విధంగా నేను ఎక్స్ట్రాగా ఉన్నానంటే కారణం ఏంటంటే ఆ తండ్రి తోడు. అందుకే ఆయన నేను విడిచిపెట్టు చచ్చిపోయిన దాకా విడిచిపెట్టకూడదు. కారణం ఏంటంటే ఆయనకు వేరుగా నా జీవితంలో ఏది లేదు. అదే పౌలు గారు అంటాడు, ఎన స్థితిలో ఉన్నా ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్నా ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యాల్లో కడుపు నిండి ఉండటా నేను ఎరుగుదును, ఆకలి కలిగి ఉండటా నేను ఎరుగుదును, సమృద్ధి కలిగి ఉండటా నేను ఎరుగుదును, లేవిలో ఉండటం కూడా నేర్చుకున్నాను అంటాడు. అయితే నన్ను బలపరుచు వారి అంత మాత్రం సమస్తం చేయగలంటాడు. జాగ్రత్తగా వినండి ప్రియులారా, నేను మీకు చెప్తే ఏంటంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. భక్తుడైన యోహాను ఒక అద్భుతమైన మాట అంటాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, సహాయం చేయవా. చాలా అద్భుతమైన మాట అంటాడు. చిన్న పిల్లలారా మీరు దేవుని సంబంధులు, చదువు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నవాడు గొప్పవాడే. లోకంలో ఉన్నవాడు సాతాను చాలా మానవుడు, ఏదైనా చేయగలవాడు. కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అని చెప్పండి. లోకంలో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక నువ్వు వాడిని జయించేసావు, లోకాన్ని కూడా జయిస్తావు. ఎంత చక్కని మాట. నీలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న సాతాను శక్తులన్నిటికంటే గొప్పవాడు. కనుక నువ్వు జయిస్తావు. నీకు జయించాలంటే ఏంటంటే నేను ఆయన నాకు తోడుగా ఉన్నాడా లేదా, నేను ఆయనతో ఉన్నానా లేదా అనేది నీకు కన్ఫర్మ్ అవ్వాలి. అది నీకు అర్థం కావాలి. నేను ఆయనకు వేరుగా ఉంటానా, నేను ఆయనతో కలిసి ఉంటాను. ఆయనతో కలిసి ఉన్నాను అంటే ఇక నీకు తిరిగేది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. దావీదు మహారాజు అండి. దావీదు మహారాజు చూడండి, 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం చూడండి. దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మనం లోకాన్ని జయించాలి. దావీదును చూస్తేనండి, దావీదు ఎక్కడ, గొల్లియాతు ఎక్కడ. దావీదును అంటాడు గొల్లియాతు, నువ్వు పౌరుడవే అంటాడు. ఎవరంట? దావీదు పౌరుడంట. గొల్లియాతు 6 పౌరులు చేయాలంట. ఆడు పెద్ద తాడ్షిట్లాగా ఉంటే ఇది చిన్న ఏనులాగా దోమలాగా ఉంటాడు దావీదు. దావీదు ఎక్కడ, గొల్లియాతు ఎక్కడ? ఏమండి దావీదు వల్ల మనం అడిగితే, అయ్యా డేవిడ్ నువ్వు ఆ గొల్లియాతును చూసావంటే, చూశానయ్యా. నీ వయసు ఎంత అంటే, నేను బాలుడున్నయ్యా. బాలుడు అంటే సుమారు 16, 17, 20 సంవత్సరాల లోపే ఉంటుంది. నేను బాలుడున్నయ్యా, నేను జీరోనయ్యా. ఎందుకంటే నేను ఎప్పుడన్నా కత్తి ఎప్పుడన్నా పట్టుకున్నావా, యుద్ధం ఎప్పుడన్నా చేసావా, అసలు ఆ కత్తి మొబైల్ నేను చూడలేదు అంటాడు. ఏమండి మరి నీకు ఏం తెలుసు అయ్యా, నువ్వేం యుద్ధం చేస్తావు? అయ్యా మా అమ్మ చచ్చిపోయి, మా నాన్నేమో మా నాన్నకి నేను అంటే ఇష్టమే కానీ పంటలు పడలేవు. ఎందుకంటే ఆ వాళ్ళ తల్లి వేరు, నా తల్లి వేరు. మా నాన్నకి 2 భార్య కనుక మా అమ్మ
సరిపోయింది. వాళ్ళేమో నన్ను అడవికి తోలేసేసి వాళ్ళ దెబ్బ తట్టుకోలేకపోతే వెళ్ళి అడవిలో బతకరా అని అన్నాడు. నేను ఆ గొర్రెల పట్టబడి అడవిలోకి వెళ్తున్నా. ఏం తింటున్నానో ఏం తింటున్నాను, ఏదో కాయలు కోయలు కొట్టుకొని ఇంకా ఏదేదో కాలం గడుపుకుంటా నేను నాకు ఏ ఆధారం లేక దేవుడా నువ్వే దిక్కని ఏడ్చుకుంటా పాడుకుంటా ఉండేవాడినయ్యా. నాకు ప్రతి తెలియదు తెలియదు. ఏమండి నేను మరి ఏం తింటావు ఆహారం అంటే ఏదో కాయలు ఆకులు ఆకులు తింటా బ్రతుకుతాను. దిక్కులేని వాడనయ్యా, నేను జీరో, నేను దరిద్రుడు. ఏమండి వినండి, అయితే అమ్మ సేవకురాలు, దేవుని సేవకురాలు దావీదు అమ్మ సేవకురాలు, ఆమె ప్రార్థనాపరురాలు. నన్ను ఎవరు ప్రేమించేవారు లేరు. అయితే నాకు దిక్కెవరు? దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు. భలే అన్నారా? దేవుడు మాత్రం నాకు దిక్కు. ఆయన వేరుగా నేను లేను. నువ్వేమో కత్తితో ఈటితో నువ్వు అన్ని ఆయుధాలు పెట్టుకుంటూ వస్తున్నావు, కానీ నేను యెహోవా పేరట వస్తున్నా. హల్లెలూయా చెప్పండి. భలే మాటండి మాట. నేను నాకు వస్తుంది, నా దేవుడు పేరట నేను వస్తున్నాను. ఎందుకంటే దేవుడికి వేరుగా ఆలోచించడం దావీదు. ఆయనకి వేరుగా లేడు, పైన ఆయనే, ఆయన పక్షంగా నేను వస్తున్నా. చూడండి, ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దావీదు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసయ్య నామములో, దేవుని నామములో నేను వస్తున్నా, యెహోవా నామములో నేను వస్తున్నా, యుద్ధము యెహోవాదే. ఎప్పుడైతే దావీదు నోట మాటలు వచ్చిందో వెంటనే గొలియాతుకి దావీదుకి మధ్య యెహోవా దేవుడు నిలబడ్డాడట. యుద్ధం ఆయనది, పని ఆయనది. నేను జీరో, నేను వంటి వాటి దరిద్రుడు. కత్తి శాత కాదు, తన సంవత్సరాలు కాదు, ఏది శాత కాదు నాకు. అది ఆ గొర్రెలు తోలుకుంటూ ఈ ఒడిశాల కాయలు రాబట్టుకుంటూ తినే బతుకున్నాను. అయితే నా దేవుడికి నేను వేరుగా లేను. నా దేవుడు నేను కలిసే ఉంటాం, మేము మాట్లాడుకుంటా ఉంటాం, మేము పాటలు పాడుకుంటూ ఉంటాం. అది అంతా మాదే. సింహం వచ్చినా, ఎలుగుబంటి వచ్చినా, ఏదొచ్చినా మేము ఇద్దరం కలిసి యుద్ధం చేస్తాం. కనుక నాకు జయం వస్తుంది. ఎప్పుడైతే ఆయన చూడండి ఆ మాట, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వస్తున్నానని ఎప్పుడైతే అన్నాడో దేవుడు రంగంలో దిగాడు. నిజంగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడికి వేరుగా బ్రతుకుతున్నావా, దేవుడితో కలిసి బ్రతుకుతున్నావా? ఇది ఒక్కటే ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. యేసయ్య చెప్తున్నాడు, నాకు వేరుగా ఉండి ఇది ఏమీ చేయలేరు అని చెప్తున్నాడు. అది చాలా వాస్తవం. మరండి మోషే కీర్తన రాశాడు, 90వ కీర్తన. దయచేసి సహాయం చేయమ్మా. దీని గురించి నేను ఈరోజు అతను చెప్తామనుకున్నా కానీ టైం లేదు. చూడండి, మొదటి వచ్చిన 4 వచనాలు చదువుతాను. ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలం నీవే అంటాడు. నివాస స్థలం, దేవునికి స్తోత్రాలు. నాకు నివాస స్థలము నా దేవుడే అంటాడు. తరతరాలు, మా నాన్నకి, మా వాళ్ళకి, మా తాత వాళ్ళకి, యాకోబుకి, ఇస్సాకి, అబ్రహాం దగ్గర నుంచి కూడా మా తరాలన్నిటికీ నీవేనయ్యా ఆధారం, నీవే నివాస స్థలం. అదే యేసయ్య అంటాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయడు. ఫలించు ప్రతి తీగ బహుగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయనే తీసుకెళ్తారు. అద్భుతమైన మాటలండి. తరతరాల నుండి నాకు నివాస స్థలం నీవేనయ్యా. కష్టములు నీ దగ్గరికి వచ్చి మేము దూరంగా, శ్రమలలో బాధలలో నీ దగ్గరికి వచ్చి దూరంగా, నిందల అవమానాల్లో ప్రభు నిన్ను ఆశ్రయిస్తాం. మా తరాలన్నిటిలోనూ నీవే మాకు ఆశ్రయం.
నీవే మాకు నివాస స్థలం. అదే యేసయ్య కూడా అంటున్నాడు, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేదు. ఇంకా ఎక్కడండి, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును కూడా పుట్టింపక మునుపు యుగ యుగములకు దేవుడవు నీవి. దేవునికి స్తోత్రం. 7 యుగాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే నేను సండే చెప్తాను ఆ మాటలు. 7 యుగాల్లో ఇప్పుడు 6వ యుగంలో మనం ఉన్నాం. 6వ యుగము కృపాయుగం. 7వ యుగంలోనికి మనం వెళ్ళాం. అది చెప్తున్నాడండి ఇక్కడ ఈయన. చూడండి 3వ వచనంలో, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులనా తిరిగి రెండని నీవు సెలవిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవి. దేవునికి స్తోత్రం. 1000 సంవత్సరాలంటే దేవుడి కాలమానం వేరు, మన కాలమానం వేరు. ఏమండి, ఆయన కాలమానం ఎలా ఉంటుందంటే అండి, చూడండి 1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అన్నది ఒక జాము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఎట్లా ఉంటాయో దేవుని దృష్టికి ఒక జాములాగా ఉంటాయి. ఏమండి, రాత్రికి 4 జాములు కదా, మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, 4వ జాము. ఓకేనా, 4 3 12 జాములు 3 గంటలు. మనకి 3 గంటలు, ఆయనకి 1000 సంవత్సరాలు లాగా ఉంటాయి. 1000 సంవత్సరాలు ఒక రోజు లాగా ఉంటాయి. ఒక్క రోజు 1000 సంవత్సరాలు లాగా ఉంటారు. చూడండి, అది పేతురు గారు చెప్తాడండి. పేతురు గారు చెప్పలేదు కూడా ఒకసారి చూడండి. కొంచెం టైం ఉంది కాబట్టి నేను లోతుకి వెళ్తాను, కొంచెం లోపలికి వెళ్తాను. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడు, రెండవ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాటలు చూడండి. 3వ అధ్యాయంలో 8వ వచనం, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమైనా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను. ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరాలుగా ఉన్నది. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలు ఒక దినములాగా ఉన్నాయి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తమ వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తూ ఉంటారు. అలా చదవద్దండి పిల్లరా. ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయువాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చేయక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అరెండి, ఒక ఆయనకి సేవకుడు వాక్యం చెబుతా ఉంటే ఆయన అన్నాడట, అయ్యా మా తాతకి మీ తాత చెప్పాడు ప్రభు అంటున్నాడని, మా నాన్నకి మీ నాన్న చెప్పాడు, నువ్వు నాకు చెబుతున్నావు, ఆయన రాలేదు పెట్టలేదు అని అన్నాడట. ఈ రాకడ పెట్టింది అంటున్నారు కొంతమంది. కానీ అద్భుతంగా చెప్పాడండి పేతురు గారు, ఎవడును నశింపవలెనని ఇచ్చేయక అందరూ మారు మనస్సు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు అంటున్నాడు. ఎందుకని ఆయన ఎప్పుడూ రావాలి. అసలు దానియేలు యొక్క లెక్క ప్రకారం అయితే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే ఆయన రావాలి. 2000 సంవత్సరాలు ఆయన కాకినట్టు కానంటే తెలుసా, దీర్ఘశాంతం. వీళ్ళందరూ నరకంలోకి వెళ్తారేమో, ఇకనైనా తెలుసుకుంటారేమో, ఇకనైనా నా రూపంలోనికి వస్తారేమో, నా ఇష్టాన్ని ఎరుగుతారేమో, నా ప్రేమను గ్రహిస్తారేమో. వీళ్ళలా నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. తర్వాత చదువు ఒక్కసారి అదే వచనంలో, అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచ
పంచభూతములు మహామేఘంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలగాలని ఉండవలెను. ఏం చెప్తున్నాడంటే పేతురు గారు, ప్రభు దినము త్వరగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికృతమైన వెంట్రుకతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. జాగ్రత్త గమనించండి. ఒకే ఒక మొక్కలో ప్రభు రెండవ రాకడ ఆగమనము మొత్తం చెప్పాడండి. జాగ్రత్తగా కొంచెం అర్థం చేసుకోవడం కష్టం. కానీ ప్రభు రాకడ రెండవ రాకడ మనం అనుకుంటాం మధ్యాకాశంలో మొత్తం మనం వెళ్ళిపోతాం అనుకుంటాం. అది కాదు రెండవ రాకడ. ప్రభు రాకడ మూడు స్టెప్పులుగా ఉంటుందండి. వినండి. మొదటి రాకడ అంటే ఆగమనము అంటాం. కానీ రాకడ అనకూడదు. ఫస్ట్ ఇప్పుడు ప్రభు ఆగమనం అంటే ఆయన మధ్యాకాశం వరకు వచ్చి ఆగిపోతాడు. వస్తా వస్తా ఆ మూడవ ఆకాశంలో ఉన్న ఆత్మలతో కలిసి దేవదూత గణములతో కలిసి ఆయన మేఘాల మీద మధ్యాకాశం వచ్చి ఆగిపోతాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఆత్మలన్నీ భూమి మీదకి వచ్చి పరిశుద్ధాత్మతో కలిసి వీళ్ళందరూ మధ్యాకాశంలోకి వెళ్ళిపోతారు. హల్లెలూయా చెప్పండి. ఇది ఆగమనం. ఇది ఫస్ట్ స్టెప్. కొంచెం జాగ్రత్తగా వినండి, చెప్పేస్తాను. పరిశుద్ధాత్మ పరిశుద్ధులను సిద్ధపడిన బిడ్డలను అందరినీ ఎత్తుకొని మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే తీర్పు జరుగుతుంది. మధ్యాకాశంలో తీర్పు, బహుమానాలు, కిరీటాలు, వస్త్రాలు అన్ని ఎవరెవరి క్రియలను బట్టి, ఎవరెవరి సిద్ధపాటును బట్టి అవన్నీ వాళ్ళకి దయచేస్తూ ఉంటాడు. ప్రభు బస్సులో ఒక నెంత అనుభవించేవారు. ప్రభు బస్సులో ఒక మాట పడ్డావా నువ్వు? ఈరోజు వాక్యం చెబుతుంటే నా గుండెలు అలసిపోయేటట్టుగా నా దేవుడు కూడా అవమానంగా కొందరు మాట్లాడే దేవునికి స్తోత్రాలు. అది నాకు ఎందుకు, అది నాకు సంబంధం లేదు. యుద్ధమో పని ఆయనది కనుక నా పని చేసుకొని యుద్ధం చేసేసాను. దీనికి నాకు బహుమానం ఉంటుంది, దీనికి నాకు కిరీటం ఉంటుంది, దీనికి తగిన ఫలము నాకు ఉంటుంది. ఎందుకని ఆయన మూలంగా నేను ఒక అవమానం అనుభవించాను కనుక నేను బాధపడాల్సిన పర్లేదు. కనుక అక్కడికి మనం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులు పరిశుద్ధాత్మతో కూడా కలిసి మనం వెళ్ళిపోతామేగా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. పరిశుద్ధులు పరిశుద్ధాత్మ దేవుని ఆగమనంలో పైకి వెళ్ళిపోయిన తర్వాత 7 సంవత్సరాలు అక్కడ పెళ్లి విందు జరుగుతూ ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు చూశారు, విడిచిపెట్టబడిన వాళ్ళకి పరిశుద్ధాత్మ ఉండదు. ఇది నా జ్ఞానం. ఇప్పుడు మీరు వింటున్నారంటే, నేను చెప్తున్నానంటే, మీరు ఆడుతున్నారంటే పరిశుద్ధాత్మ మనలో కార్యం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ మనలో ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. మనం మారేటట్టుగా హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి మనం రాగలుగుతున్నాం, ప్రార్థించగలుగుతున్నాం, ఏడవగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. పరిశుద్ధాత్మ లేడనుకో నీకు ఇంకెవరు తోడుగా ఉండరు. ఇప్పుడు జీరోగా నువ్వు బలపడాలి. వారికి చెప్పేవారు, చెప్పిన వినేవారు, విన్న అర్థం చేసుకునేవారు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు 7 సంవత్సరాలు భూమి మీద ఉంటాడు. పరిశుద్ధులతో ఆయన కూడా వెళ్ళిపోతాడు ఇంటి విందులో. హల్లెలూయా చెప్పండి. ఈ 7 సంవత్సరాలు చాలా ఘోరాలు జరుగుతాయండి. చాలా ఘోరాలు. నేను చెప్తాను, కొన్ని మాటలు చెప్తాను. మాట్లాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 50 చూడమ్మా. నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు.
క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. చాలు చాలు చాలు. మనము రక్త మాంసములతో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు కనుక మనం చావాల్సిందే, ఇది మట్టవలసిందే. కానీ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ శరీరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మకు తగిలించి కదా, భూమి మీద కూడా శిథిలమైపోయినా చేతి పని కాక దేవుడి చేత కట్టబడ్డ మరొక నివాసము మనకున్నది. మనం దాన్ని ధరించుకొని మధ్యాకాశంలోనికి వెళ్ళిపోతాం. మొత్తం వాడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా వస్తాడు. ఇప్పుడు ఇక్కడ బోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, సేవకులు ఉండరు, ఓర్చుకునేవాడు ఉండరు. నువ్వు ఒక దెబ్బ కొడితే నిద్ర పడిందా కొందరు ఓర్చుకోవడం, ప్రేమ చూపించడం, క్షమించడం ఏమంటారు కాయ చాలా ఘోరంగా ఉన్నది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 6వ వచనం దగ్గర చూడమ్మ కొన్ని మాటలు. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచునని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమె ఇయ్యబడినవి. ఏంటిది? దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారి పెళ్లి వివాహం. ఎవరితో పెళ్లి? సంఘముతో, సంఘం వధువుతో పెళ్లి. ఎవరు సిద్ధపరిచి తీసుకెళ్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచి తీసుకెళ్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనల్ని ఎవరు సిద్ధపరుస్తున్నారు? యేసయ్య పెళ్లి కుమార్తెగా పరిశుద్ధమైన సత్క్రియలు చేస్తూ నీతిమంతులుగా శ్రమలలో నిందలు ఆయన విడువగా ఆయన మాటల ద్వారా, ఆయన రక్తము ద్వారా, ఆయన ఆత్మ ద్వారా సిద్ధపరచుకొని మనము ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మడిగా మహిమ శరీరాన్ని ధరించుకొని మనము పైకి వెళ్ళబోతా ఉంటాం. 7 సంవత్సరాల పెళ్లి విందు బహుమానాలు అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే అప్పుడు 2వ రాకడ వస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం చదువు. ఇలాంటి మనసు పెట్టి మరియు పరలోకము తెరవబడి ఉంటే చూసి అప్పుడు ఇదిగో రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. హల్లెలూయా. ఇది 2వ రాకడ. ఆయన తెల్లని గుర్రం వేసుకొని వస్తాడు. ఆయన వెనకాల దూతలు వస్తాడు. పరిశుద్ధులు అందరూ పెళ్లి కుమార్తె మొత్తం కూడా భూమి మీదకి దిగి వస్తాడు. ఆయన యుద్ధం చేస్తాడు. ఆయన యుద్ధం చేసేసేసి ఈ మొత్తము పేరుగా పెట్టలాగా అయిపోతారు. రక్తం ఆయన యొక్క వస్త్రము, తెల్లని వస్త్రము రక్తముతో నింపబడి ఉంటుంది. మరే ఇజ్రాయేలీయులకు గ్రహిస్తారు సత్యాన్ని. వాడు అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, మృగం, ఈ 3 ఏకమై మనుషులు మోసం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు రష్యా, చైనా, ఇట్లా కొన్ని దేశాలు దేవుడిని అసలు తిరస్కరించే దేశాలు, మన భారతదేశం కూడా ఇవన్నీ ఏకమైపోయి దేవుడు కాకుండా అంత్యక్రీస్తున్న వాళ్ళు చూస్తున్నారు. ఎగ్జాంపుల్ హుసేన్ అయినా ఇప్పుడు ఎవరైనా ప్రభు అంత్యక్రీస్తు కిందకి వస్తారేమో అనుకుంటారు. అందరూ ఆయన చివరికి ఆయన అంటే నేనే దేవుడికి వేరే దేవుడు ఆరాధించాలంటారు. ఆలయంలోకి వెళ్ళి కూర్చొని మీరు అందరూ కూర్చోయాలంటారు. అప్పుడు ఇజ్రాయేలీయులు కూర్చోకపోతే మీకు రేషన్ లేదు, మీకు ఇక్కడ ఏం లేదు, మీకు కింద అన్నం లేదు, నీళ్ళు లేదు, మీరు పదార్థాన్ని సంతోషిస్తూ ఉంటారు. 7 సంవత్సరాలు విడవబడిన వారికి సవాలు జాగ్రత్తగా గమనించాలి. మనము ఆయన ఆగమనంలో ఎంత పడితే తల్లి పోతాం. నిజంగా చెప్తున్నాను, భయంకరమైనటువంటి 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు ఉంటాయి. తర్వాత 3.5 సంవత్సరాలు
భయంకరమైన శ్రమలు, ఘోరమైన శ్రమలు ఉంటాయి. ఇక అప్పుడు ప్రభు జయించేసి ఆయన వచ్చి సింహాసనం మీద కూర్చుంటాడు. కూర్చొని అప్పుడు గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. చూడండి, చదవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 దగ్గర నుంచి చదవాలి. తన మహిమతో అంటే 25, 31. తన మహిమతో మనుష్య కుమారులను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఉండను. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అక్కడ ఎవరు ఈ సమస్త జనాలు చెప్పండి, మీకు అర్థమైంది? ఎవరు? 7 సంవత్సరాల శ్రమలలో విడవబడిన వారు వీళ్ళు. ఎత్తబడిన వారికి శ్రమలు ఉండవండి. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడటానికి సిద్ధపడితే మనం తగ్గినవండి. నువ్వు ఎత్తబడటానికి సిద్ధపడాలంటే ఆయనతో నీవు ఉండాలి. నీ ఆలోచన ఆయన ఆలోచన, నీ ప్రణాళిక ఆయన ప్రణాళిక, నీ పైన ఆయన పైన ఒకటై ఉండాలి. ఆయన వచ్చినప్పుడు మనం ఆయన లాగా మారిపోతాం. మనం అందరం చూస్తే ఏసై లాగానే ఉంటామంట ఆయన వచ్చినప్పుడు. అంటే ఎంత రూపాంతరపరచబడాలి, ఎంత శుద్ధీకరించబడాలి, నువ్వు ఎంత నిష్కల్మషంగా ఉండాలి నీ మనసు. ఆయన ఆగమనంలో ఎంత పడాలంటే నేను అంతగా శుద్ధి చేసుకోవాలి. మొడమైనను, పచ్చైనను, కళంకమైనను, దాగని ఏమీ కనబడకూడదు. యేసయ్య ఎంత శుద్ధీకరించడం ఉన్నాడో అలా అనుకుంటారు. వాళ్ళు ఎంత పడతారు అంటే ఈ భూమి మీద ఏమీ లేదు. మనం విడపడితే మనంత భయంకర శ్రమించాలి ఎవరు ఉంటారు. ఈ 7 సంవత్సరాలు అందరూ అనుభవం చేసి ఎవరైతే 640 ముద్ర వేసుకోరు, ఎవరైతే కష్టాలైనా కూడా ప్రభువే నాకు కావాలి అని ఉంటారో వాళ్ళందరినీ ఏమంటాడంటే, చదువు అక్కడ గొల్లవాడు మేకలను గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఏ రాజ్యం అది? అది 1000 ఏళ్ల పరిపాలన. అది అక్కడ చేయండి. 1000 ఏళ్ళు ఇకపై యేసు రాజ్యమేలును. 1000 ఏళ్ళు ఇకపై యేసు